హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎన్టీపీసీకి సంబంధించిన ఏదైతే థర్మల్ పవర్ ప్లాంట్స్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో, సో వాటికి సంబంధించిన వేకెన్సీస్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇవి గవర్నమెంట్ కిందకి వస్తుంది, గవర్నమెంట్ అండర్ కిందే. సో శాలరీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. ఈ నోటిఫికేషన్ ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ నేషనల్ థర్మల్కి సంబంధించి ఏదైతే ప్లాంట్స్ ఉన్నాయో దగ్గర 80,000 మెగావాట్స్కి సంబంధించి కెపాసిటీకి సంబంధించి ఎనర్జీ అనేది తయారవుతుంటుంది అనమాట, కరెంట్కి సంబంధించి. ఇందులో అసిస్టెంట్ కెమిస్ట్రీ ట్రైన్ యాక్ట్కి సంబంధించి 30 పోస్టులు అనేది ఉన్నాయి. క్వాలిఫికేషన్ సంబంధించి రెగ్యులర్ ఆర్ ఫుల్ టైమ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫర్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ అప్రోప్రియేట్ స్టేషన్ ఆఫ్ అథారిటీ విత్ లీస్ట్ 60% మార్క్స్ ఇన్ aggregate. SC, ST, PWS candidates with passing marks are also eligible to apply for the post. Final year semester students who expect their result by 31/7/2025 also apply. సో ఏదైతే ఈ యొక్క అసిస్టెంట్ కెమిస్ట్రీ ట్రైనింగ్కి సంబంధించి ఎంఎస్సీలో కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఆ ఎంఎస్సీ కెమిస్ట్రీలో 60% మార్క్స్తో మీరు పాస్ అయ్యింటే ఎలిజిబుల్, అప్లై అనేది చేసుకోవచ్చు. ఎవరైతే ఎంఎస్సీ కెమిస్ట్రీలో సెకండ్ ఇయర్కి సంబంధించి ఏదైతే ఫైనల్ ఇయర్ చదువుకుంటున్నారో 31 అంటే జూలై 31 లోపు మీకు కానీ రిజల్ట్స్ వస్తే, అలా ఎవరైనా ఉంటే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల వరకు లిమిట్ అనేది ఉంది. ఎస్సీ ఎస్టీలకు 5 years రిలాక్సేషను, ఓబీసీలకు 3 years రిలాక్సేషన్ అనేది ఉన్నది. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద పే స్కేల్ 30,000. అంటే మీరు బేసిక్కే 30,000 రూపాయల నుంచి 1,20,000 వరకు ఉంది. అంటే స్టార్టింగ్లోనే మీరు శాలరీ బేసిక్ 30,000 అంటే దగ్గర 40, 50, 55, 69,000 నుంచి 71,000 వరకు మీరు శాలరీ అనేది తీసుకుంటారు. అన్ని అలవెన్స్, హెచ్ఆర్ఏ, డిఏ, టీపీటీ అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు 69,000 నుంచి 71,000 వరకు మీరు శాలరీ అనేది స్టార్టింగ్లోనే శాలరీ అనేది తీసుకుంటారు. సో ఇందులో వేకెన్సీకి సంబంధించి కేటగిరీ వైజ్కి సంబంధించి అసిస్టెంట్ కెమిస్ట్రీ ట్రైనింగ్ సంబంధించి యూఆర్కి వచ్చి 15 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి 1 పోస్టు, ఓబీసీకి 6, ఎస్సీకి 6, ఎస్టీకి 2, టోటల్ 30 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. సో హెల్త్కి సంబంధించి ఏం పెద్ద ఏముండదు, కానీ ఈజీగానే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అపియర్ టు ఆల్ ఇండియా బేస్డ్ ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్. సో ఎగ్జామ్ అనేది టోటల్ ఆన్లైన్లో ఉంటుంది. ఇది ఆల్ ఇండియా టెస్ట్ ఉంటుంది. బేస్డ్ ఆన్ కేటగిరీ వైజ్ మెరిట్ అండ్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్. కేటగిరీ వైజ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యూఆర్, ఈడబ్ల్యూసీ సంబంధించి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనేది తీస్తారు. క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని షార్ట్ లిస్ట్ తీసి 30 పోస్టులకు తగ్గట్టుగా షార్ట్ లిస్ట్ తీస్తారు. ఆ షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ ద టెస్ట్ విల్ కన్సిస్ట్ 2 parts. ఎగ్జామ్ అనేది 2 పార్ట్లో డివైడ్ చేస్తారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సబ్జెక్ట్కి సంబంధించి ఎంఎస్సీ కెమిస్ట్రీకి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. ఆప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి క్వశ్చన్స్ అనేది ఉంటాయి. క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫైడ్ సపరేట్లీ బోత్ ద పార్ట్స్. 2 పార్ట్స్లోను పార్ట్ 1, పార్ట్ 2 రెండిట్లోనూ క్వాలిఫై అవ్వాల్సి అనేది ఉంటుంది అన్నమాట. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కండిషన్స్ సంబంధించి ఓన్లీ ఇండియన్ నేషనల్ ఎలిజిబుల్ అవసరం లేదు. ఇవంతా ఎవరైనా ఇండియాలో అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సీ సర్టిఫికేట్, క్వాలిఫైడ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే 60% మార్క్స్ ఉంటే మీరు అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి మీకు ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి. క్యాండిడేట్స్ నీడ్ టు అప్లై ఆన్లైన్ అవర్ వెబ్సైట్ కెరియర్స్ ntpc.co.in సంబంధించి విజిట్ కెరియర్ సెలక్షన్ టు www.ntpc.co.in విత్ ఏ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్. ఇందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇందులో మెజారిటీగా ఇక్కడ చూడండి. క్యాండిడేట్ ఫోర్త్ పాయింట్ చూడండి. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ ఆర్ రిక్వైర్డ్ టు పే ఏ నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీ 300. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, యూఆర్ వాళ్ళు 300 రూపాయల ఫీజు అనేది కట్టాలా. అమౌంట్ అనేది రీఫండ్ అనేది అవ్వదు.
ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి, తర్వాత హ్యాండిక్యాప్డ్కి సంబంధించి కేటగిరీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ నీడ్ టు నాట్ పే ద అప్లికేషన్ ఫీ. సో ఎస్సీ ఎస్టీ, నెక్స్ట్ వచ్చి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీరైతే రూపాయి కూడా కట్టవల్ల. సో అమౌంట్ అనేది ఆన్లైన్ ద్వారా కట్టచ్చు, ఆఫ్లైన్ ద్వారా కూడా కట్టచ్చు. సో అప్లై చేసేటప్పుడు మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇందులో చూడండి. అప్లోడింగ్ డాక్యుమెంట్, ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ నెసెసర్లీ అప్లోడ్ ఆల్ డాక్యుమెంట్స్ వెల్ అప్లైయింగ్. అప్లై చేసేటప్పుడే మీరు డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ విత్ ఇన్కంప్లీట్ ఇన్సఫిషియెంట్ డాక్యుమెంట్స్ ఆర్ లైబుల్ టు బి రిజెక్టెడ్ ఆర్ నాన్ కన్సిడర్డ్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్. మీరు చేసేటప్పుడు అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్ చేసినా, సర్టిఫికేట్లు అప్లోడ్ చేయకపోయినా రిజెక్ట్ చేసి పారేస్తామంటారు క్లాస్ 10th పాసింగ్ సర్టిఫికేట్, మార్క్ షీట్ ఫర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ప్రూఫ్ నేమ్ మస్ట్ అపియర్, కన్ఫర్మిటీ ఆల్ ద డాక్యుమెంట్స్ సంబంధించి 10th క్లాస్ మార్క్స్ కార్డులో మీ నేమ్, మీ పర్ఫెక్ట్గా ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ అనేది దానికి సంబంధించిన కాపీ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎంఎస్సి కెమిస్ట్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, లాస్ట్ ఇష్యూడ్ మార్క్ షీట్ నీడ్స్ టు బి submitted by appearing candidates. The final year results had to be declared. However, such a candidates will only be considered for selection if they are able to submit the prescribed final provisional degree dated. అది ఏం చెప్తారంటే డిగ్రీ ఫైనల్ ఇయర్కి సంబంధించి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి సంబంధించి డిగ్రీలో ఏదైతే ఫైనల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్లు కూడా అప్లోడ్ చేయాలా. తర్వాత ఎవరైతే 31కి సంబంధించి జూలై 31వ తేదీ ఈ ఇయర్లో 2025లో ఎవరైతే ఫైనల్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మెజారిటీగా ఇదే. ఇంకా మెయిన్ మ్యాటర్ అంటే ఇక్కడ చూడండి, కామన్ సెమెంట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి 17 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్. సో లింక్ పెడతా చూడండి టెలిగ్రామ్ ఛానల్లో. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సంబంధించి ఈ నెల 31వ వరకు ఆన్లైన్ డేట్ అనేది ఉందన్నమాట. సో ఎవరైనా ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తుంటే అప్లై అనేది చేసుకోండి. ఇది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.